మీరేమంటారు సార్? రియల్ ఎస్టేట్ డౌన్‌లో ఉందా? పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అఫోర్డబుల్‌లో ఉంది. హ్మ్. అఫోర్డబుల్‌గా ఉంది. ఎందుకంటే మనకు రైజింగ్ టైంలో ఒక ప్రాపర్టీ తీసుకోలేము. హ్మ్. ఇప్పుడు ఒక కామన్ పర్సన్, ఒక నార్మల్ పర్సన్ డెఫినెట్‌గా కొంత డిస్కౌంట్ లెవెల్‌లో ఇప్పుడు ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవచ్చు. హ్మ్. దాని విషయమై కూడా మేమేంటంటే ఈ హైదరాబాద్‌లో, ఈ మహానగరంలో ఒక 50,000 శాలరీ ఉన్న వ్యక్తి హ్మ్. అందుబాటులో ఉండే విధంగా జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు జిఎంఆర్ బృందావన్ అని చెప్పేసి మన యాదాద్రిలో ఒక 3 స్టార్ లెవెల్ సూట్ రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. హ్మ్. అంటే లైక్ 33 lakhsకి హైదరాబాద్లో ప్రాపర్టీ రాదు. ప్రాపర్టీ వచ్చిన ఒక మంచి అట్రాక్టివ్ రెంట్ రాదు. హ్మ్. దానికి ఏం చేసామంటే 33 lakhsకి మేము ఒక 500 SFT ప్రాపర్టీ ఇచ్చి దానికి పర్ మంత్ 20,000 రూపీస్ రెంట్ ఇస్తాము. హ్మ్. రెంట్ మళ్ళీ మీరే? ఎస్, బైబ్యాక్ ఆఫర్. అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే రెంట్ ప్రాసెస్ కానీ? అంటే రెంట్ ప్రాసెస్ ఎందుకంటే మనకు యాదాద్రి కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1200-1300 కోట్లతో అద్భుతమైన బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసినారు. బట్ పీక్ టైంలో తీసుకుంటే 1,00,000 మంది సండే టైంలో వస్తూ ఉన్నారు. మరి ఈ 1,00,000 మందికి వచ్చేసి అకామిడేషన్ లేదు. రైట్. రెండోది సరైన భోజనం లేదు. దాని గురించే ఆ ప్లానింగ్తోనే మాకు లక్ష్మీనరసింహస్వామి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చినాడు. దాంతో ఏంటంటే మేము 1,00,000 మందికి ప్రొవైడ్ చేయలేము అకామిడేషన్. ఒక 3,000 మందికో ఒక 4,000 మందికో ప్రొవైడ్ చేయాలి. వచ్చిన వాళ్ళకి అద్భుతమైన భోజనం పెట్టాలనేది రెండు మోటోతో స్టార్ట్ చేసామండి. అట్ ద సేమ్ టైం ఒక కామన్ పర్సన్కి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, బిలో మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక మంచి ప్రాపర్టీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం రెంట్ అనే హెడేక్ లేకుండా మేమే, అంటే కంపెనీ కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం.